నాకు కూడా ఇప్పుడే విషయం తెలిసింది బాస్, వెంటనే కనుక్కుంటాను అని ఎవరికో కాల్ చేస్తూ బయటకు వెళ్ళిపోయింది. అప్పుడే యథాబలంగా తల తిప్పిన సాగర్ ఆవేశంలో టేబుల్ మీద తాను గుద్దిన చోట చేతి గుర్తుపడి అక్కడంతా గొయ్యిలాగా ఏర్పడటం చూసి షాక్ అవుతూ, నా చేతికి సాలిడ్గా ఉండే టేబుల్ కూడా బ్రేక్ చేసే శక్తి ఉందా? ఇదంతా పిల్ వల్ల వచ్చిన బలమా అని షాకింగ్గా అనుకున్నాడు సాగర్. ఇంతలో జాస్మిన్ క్యాబిన్లోకి వస్తూ ఉండడం చూసి గబుక్కున ఆ గొయ్యి కనిపించకుండా పైల్స్ అడ్డంగా పెట్టేసి ఏమీ ఎరగనట్లు చూశాడు. ఆమె రావడంతోనే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎంక్వైరీ చేశాను సార్. రేష్మ పాట పాడేటప్పుడు స్టేజ్ వెనుక 4 వ్యక్తులు ఎక్విప్మెంట్ సెట్ చేసే నేపంతో అక్కడ ఉన్నారట. దాంతో అనుమానం వచ్చి నిలదీస్తే కాదని బుకాయిస్తున్నారంట. వాళ్లతో నిజం కక్కించడం ఎలాగో అర్థం కావట్లేదు అని అసహనంగా చెప్పింది జాస్మిన్. సరే, ఆ 4 మన ఆఫీస్కి పిలిపించు, వాళ్లతో నిజం నేను చెప్పిస్తాను అని సాలోచనగా చెప్పాడు సాగర్. ఆ మాటకి సరేనని తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది జాస్మిన్. ఆ మరు నిమిషం కేదార్కి కాల్ చేసి ఆఫీస్కి రమ్మని చెప్పి కట్ చేశాడు సాగర్. కాసేపటికి అక్కడికి వచ్చిన కేదార్తో ప్రోగ్రాంలో జరిగిన సంఘటన వివరంగా చెప్పి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఆ 4 ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ నోటితో నిజం చెప్పించాలి అని చెప్పాడు సాగర్. ఓకే బాస్, అదంతా నేను చూసుకుంటాను, మీరు రిలాక్స్ అవ్వండి అని చెప్పాడు కేదార్. సరే, నేను సీక్రెట్ రూంలో ఉండి ఇక్కడ జరిగేది చూస్తూ ఉంటాను, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదలకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్. ఇంతలో జాస్మిన్ కాల్ చేయడంతో లిఫ్ట్ చేసిన కేదార్ ఆ 4 వస్తున్నారని తెలిసి రెడీగా కూర్చున్నాడు. ఇంతలో లోపలికి వచ్చిన 4 చైర్లో గంభీరంగా కూర్చున్న కేదార్ని చూసి భయంతో గుటకలు మింగారు. అందరినీ ఒకసారి పరీక్షగా చూసిన కేదార్, పర్ఫార్మెన్స్ జరుగుతున్న సమయంలో మీరు ఎక్విప్మెంట్ దగ్గర ఏం చేస్తున్నారు అని సీరియస్గా అడిగాడు. ఆ మాటకి 4 ఒకడు మాట్లాడుతూ, ఎక్విప్మెంట్లో ఒక ప్రాబ్లం వచ్చింది సార్, అది క్లియర్ చేయడానికి అక్కడికి వెళ్ళాము అని చెప్పాడు. హో అవునా, ప్రోగ్రాం స్టార్ట్ అవ్వకముందే పర్ఫెక్ట్గా ఉన్న ఎక్విప్మెంట్ రేష్మ పర్ఫార్మెన్స్ మొదలైన కాసేపటికే ఎలా రిపేర్ వచ్చింది అని సూటిగా వాళ్ల కళ్ళలోకి చూశాడు కేదార్. ఆ ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక 4 సైలెంట్గా నిలబడ్డారు. ఒకసారి వాళ్ల ముఖాల్లో పరీక్షగా చూసిన కేదార్, ఇప్పుడు గనక మీ నోట్లో నుండి నిజం బయటకి రాకపోతే ఈ క్యాబిన్ నుండి మీ శవాలు బయటకు వెళ్తాయి, మైండ్ ఇట్ అని హెచ్చరించాడు. ఆ 4 కేదార్ గురించి తెలిసిన వ్యక్తి అప్పటికే టెన్షన్ పడుతూ ఉన్నాడు. కాని ఆఖరున కేదార్ అన్నమాటకి భయం మరింత పెరగడంతో అతని కాళ్లమీద పడి, నేను నిజం చెప్తాను సార్, దయచేసి నన్ను క్షమించండి, నాకేమైనా జరిగితే నా కుటుంబం దిక్కులేంది అయిపోతుంది అని ప్రాధేయపడ్డాడు. అది చూసి మిగిలిన 3 కూడా కేదార్ కాళ్లమీద పడి అలాగే రిక్వెస్ట్ చేశారు. సరే, అసలు ఇదంతా ఎవరి వల్ల జరిగిందో చెప్పండి, ఆ తర్వాత మిమ్మల్ని క్షమించాలో వద్దో ఆలోచిస్తాను అని గంభీరంగా చెప్పాడు కేదార్. 4 ముందు మాట్లాడిన వ్యక్తి అతనికి జరిగిందంతా వివరించి చెప్పాడు. అదంతా పూర్తిగా విన్న కేదార్, సరే, ఈ విషయం నాకు తెలిసినట్టు ఇంకెవరికీ తెలియకూడదు. ఒకవేళ మీలో ఎవరైనా తోక జాడించాలని ట్రై చేస్తే నిర్దాక్షిణ్యంగా మీ ప్రాణాలు తీసేస్తాను. మీ అందరి మీద నా మనుషుల దృష్టి ఉంటుందని గుర్తుపెట్టుకొని ఇక్కడి నుండి వెళ్ళండి అని హెచ్చరించి పంపేసి వాళ్ళు క్యాబిన్ ఎంట్రన్స్ దాటిన వెంటనే సాగర్ ఉన్న సీక్రెట్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సీరియస్గా ఉన్న సాగర్ మొహం చూసి, ఇప్పుడేం చేద్దామనుకుంటున్నారు సార్? అసలు స్వప్నలోక్ సీఈఓగా ఉన్నా మీరు మళ్ళీ శైలజారెడ్డి ఇంటికి ఎందుకు తిరిగి వెళ్లారు అని అయోమయంగా అడిగాడు కేదార్. కొన్ని కారణాల వల్ల వెళ్లాల్సి వచ్చింది, కాని అదెంత పెద్ద తప్పో ఇప్పుడే అర్థమవుతుంది అని అఖిలను దృష్టిలో పెట్టుకొని చెప్పాడు సాగర్. ఆ తర్వాత సాగర్తో ఇంకొన్ని విషయాలు డిస్కస్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కేదార్. చాలాసేపు అదే ఆలోచనలలో ఉన్న సాగర్ ఆ తర్వాత శైలజారెడ్డి నుండి వచ్చిన కాల్తో తప్పనిసరి పరిస్థితుల్లో ముక్తాదేవి విల్లాకి బయలుదేరుతూ జాస్మిన్కి ఒక పని అప్పగించి మరీ వెళ్లాడు. ఒక పక్క కార్ డ్రైవ్ చేస్తూనే
శైలజ కాల్ వెనుక కారణం ఊహించిన సాగర్ వెంటనే రేష్మకి కాల్ చేశాడు. అప్పటికే ఒక రూంలో కూర్చొని ఏడుస్తున్న రేష్మ ఆ సమయంలో సాగర్ నుండి వచ్చిన కాల్కి మరింత భయపడుతూ లిఫ్ట్ చేసి, హలో సార్, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దయచేసి మీరైనా నన్ను నమ్మండి అని రిక్వెస్ట్ చేసింది. నువ్వు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు రేష్మ. అక్కడ జరిగిందంతా నాకు తెలుసు. ఇప్పుడు మీకు జాస్మిన్ నుండి ఒక మెయిల్ వస్తుంది. అందులో నువ్వేం చేయాలో క్లియర్గా ఉంది. అది ఫాలో అయిపో చాలు అని కాల్ కట్ చేశాడు సాగర్. కాసేపటికి ముక్తా ఫ్యామిలీ విల్లాకి చేరుకున్న సాగర్ లోపలికి వెళ్లేసరికి ముక్తా దేవితో పాటు ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ముఖాలు వేలాడేసుకుని దిగులుగా కూర్చున్నారు. అసలు విషయం ఏంటంటే, స్వప్నలో కంపెనీతో కొలాబరేట్ అయిన తర్వాత ముక్తా గ్రూప్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే కాబట్టి ఆ కంపెనీ క్వశ్చన్ చేస్తే ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆందోళనగా ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సాగర్ను చూసి అందరి మొహాలు కోపంగా మారిపోయాయి. ముక్తా ఫ్యామిలీ మీట్లో ఏం జరగబోతుంది? రేష్మ ఇస్తున్న పర్ఫార్మెన్స్లో కుట్ర చేసిన అసలు వ్యక్తులు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.